హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాళ వీడియోలో ఎంత స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఘీ రోస్ట్ని ఇంట్లోనే ఎంత సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. ఇది రోటీస్లోకి, రైస్లోకి బెస్ట్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. అలానే ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చక్కగా లాగించేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంట్లోనే ఎంత సింపుల్గా ఈ ఘీ రోస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని ఇలా మీడియం పీసెస్లో కట్ చేసుకోవాలి. విత్ బోన్స్ ఆర్ బోన్లెస్. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ కప్పు వరకు పెరుగుని వేసుకుని దీన్నంతా చక్కగా మిక్స్ చేసుకుందాం. పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోండి. ఇది ఇలా బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు టైం ఉంటే 2 to 3 అవర్స్ కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకుని దీంట్లో 3 నుంచి 4 ఇంచుల దాల్చిన చెక్క, అలానే 6 నుంచి 8 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని మీరు స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేనైతే 16 నుంచి 18 వరకు వేసాను. మీరు కొంచెం ఘాటుగా కావాలనుకుంటే ఇంకొక 4 కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయ్యాక పూర్తిగా చల్లారనిచ్చి ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇవి వేసుకొని దీన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకుందాం. అలానే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. లేదంటే ఈ ఆనియన్స్ని మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకునైనా వేసుకోవచ్చు. అలానే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్ వేసుకొని దీన్నంతా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయిపోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఈ టైంలో మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇది వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. నేను 2 అవర్స్ ఉంచానండి. టైం ఎంత ఎక్కువ ఉంచితే మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, అలానే త్వరగా కుక్ అవుతుంది కూడా. చూసారు కదా. ఇదంతా చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా పోయి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ పీసెస్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా పోయి ఆయిల్ ఎంత చక్కగా సపరేట్ అయ్యి కనిపిస్తుంది కదా. ఈ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఈ మసాలా వేసాక స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ మనకి చికెన్ పీసెస్ అనేవి పాడవకుండా స్లోగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. అలానే ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి మనకి పీసెస్ అనేవి సపరేట్ అయిపోతుంటాయి. అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈ చికెన్ ఘీ రోస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ లోపల మనకి ఇలా ఈ మసాలా అలానే ఈ పీసెస్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయి సపరేట్ అయిపోయాయి. చూసారు కదా, మనకి మంచి స్మెల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ అరోమా కోసం 2-3 టేబుల్ స్పూన్స్ ఘీని యాడ్ చేసుకుందాం. దీన్ని మీరు ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ నెయ్యితో ప్రిపేర్ చేసుకున్నది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో సింపుల్గా మనం చికెన్ ఘీ రోస్ట్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రోటీస్, రైస్లోకి బెస్ట్ కాంబినేషన్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఈ నెయ్యి వల్ల చికెన్ అనేది చప్పపడిపోతుంది అనిపిస్తే టేస్ట్ కొంచెం మసాలాలు అలానే ఎండుమిర్చిని కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మరి ఎంత సింపుల్గా స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఘీ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం, అప్పుడప్పుడు నేను వేసే నా పెయింటింగ్స్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.